తెలంగాణలో జియో నంబర్ 97 కు వ్యతిరేకంగా పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ఆందోళన చేపట్టారు. జియో 97 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. శక్తి స్కీమ్ పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుకు శాపంగా మారిందని బీఆర్ఎస్వి నాయకులు విద్యార్థులు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జియో 97 ను రద్దు చేయకపోతే కలెక్టర్ కార్యాలయాలు, విద్యాధికారులు ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. చెప్పింది సార్ బీటెక్ ఎంట్రీ ఉంది అని సార్, కానీ ప్రూఫ్ చెప్పలేదు సార్ అట్లా అంటే ప్రతి పార్టీ వాళ్ళు సార్ మాటలు చెప్తారు సార్, కానీ దానికి సంబంధించిన ప్రూఫ్ లేదు సార్. అదే ఏదో ప్రూఫ్ అంటే కాగితాల పైన రాసి సీఎం సిగ్నేచర్ తీసుకుంటేనే సార్ మాకేదో కానీ ప్రూఫ్ ఉంటుంది సార్. వాళ్ళు ఇప్పటిదాకా ప్రూఫ్ చెప్పలేదు సార్. మాటలు అంటే ప్రతి ఒక్కరు సార్ తెలంగాణ వచ్చినప్పటి నుంచి మాటలు చెప్తున్నారు సార్, కానీ ఇప్పటిదాకా మాకు జరిగిన అన్యాయంకి సమాధానం రాలేదు సార్. ఇంకా మా ఫీ రియంబర్స్మెంట్ సార్ అది ఇంకా క్లియర్ కాలేదు సార్. వాళ్ళు చెప్తారు సార్, మాటలు చెప్తున్నారు, కానీ సార్ దానికి కన్క్లూజన్ ఇవ్వట్లేదు సార్. వాళ్ళు ఏదైనా లెటర్ ఇవ్వాలా సార్, ఏదన్నా లేదంటే ఈ శక్తి స్కీమ్ రద్దు చేసేయాలా సార్. ఈ శక్తి స్కీమ్ వద్దు సార్ మీరు డెవలప్ చేస్తూ అన్నారు కదా సార్, డెవలప్ చేయండి సార్, డిప్లొమాని డెవలప్ చేయండి సార్. ఈ డిప్లొమా తెలంగాణ గవర్నమెంటే కదా సార్, మీరే నడిపిస్తున్నారు కదా సార్. దీనికే డెవలప్ చేసి సార్ మీరు డిప్లొమాని ముందుకు తీసుకురావాలి సార్. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం పాలిటెక్నిక్ మరియు డిప్లొమా చదివే విద్యార్థుల విషయంలో తీసుకున్న 97 జీవో ఏదైతే ఉందో దానివల్ల పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులు అనేక రకాలుగా నష్టపోతారు. ఈ పాలిటెక్నిక్ అనేది సిఈటి అనే కార్పొరేటివ్ స్కిల్స్ అనే దాంట్లో ఉండేది. దాన్ని ఇప్పుడు సిటీలోకి మార్చడం వల్ల కార్పొరేటివ్ స్కిల్స్ నుంచి కార్పొరేటివ్ లేబర్ గా మారుతుంది. దీనివల్ల వాళ్ళు డిప్లొమా పూర్తి చేసిన తర్వాత లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ లోకి వెళ్ళే డైరెక్ట్ గా అవకాశాన్ని కోల్పోతారు. మళ్ళీ వీళ్ళు డిప్లొమా నుంచి వెళ్ళి బీటెక్ చేయాలంటే మళ్ళీ వెనక్కి వచ్చి 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చేసి ఎంసెట్ రాసి అప్పుడు వీళ్ళు బీటెక్ చదవడానికి వీలుంటుంది. ఈ 3 సంవత్సరాల కాల వ్యవధిలో విద్యార్థులు ఆర్థికంగాను అన్ని రకాలుగాను నష్టపోతారు. కాబట్టి విద్యార్థులకు నష్టం కలిగించేటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకుంది. నా పేరు సాకేత్, నేను ఒక డిప్లొమా హోల్డర్ ని, C14 బ్యాచ్ నాది. ఇప్పుడు ఈ శక్తి స్కీమ్ వల్ల ఏంటి అని అంటే కొంతమంది పూర్ ఫ్యామిలీ వాళ్ళకి ఏంటి అని అంటే నష్టం జరుగుతుంది. వీళ్ళు డిప్లొమా చేసి డిప్లొమా తర్వాత గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు డిప్లొమా చేస్తే. యాక్చువల్గా అయితే ఇప్పుడు శక్తి స్కీమ్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి డిప్లొమా జాబ్స్ అనేటివి మిస్ అవుతాయి. అండ్ అట్ ది సేమ్ టైం బీటెక్ లాటరల్ ఎంట్రీ కూడా మిస్ అవుతుంది. కానీ రీసెంట్ టైమ్స్ లో వీళ్ళు శక్తి స్కీమ్ గురించి ఒక చిన్న క్లారిటీ ఇచ్చారు. కాకపోతే ఆ క్లారిటీ కూడా ఏంటి అని అంటే ప్రెసెంట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి మాత్రమే అంట అది ఎలిజిబిలిటీ ఉంది. అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి మాత్రం ఆ శక్తి స్కీమ్ అనేది యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుందంట. సో మాకు ఏంటి అని అంటే ఎస్బిటెడ్ బోర్డ్ మాత్రమే మాకుంటే సరిపోతుంది.